నమస్తే, వెల్కమ్ టు ఐ స్పెషల్. నేను సోనియా. సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, ఒక ప్రాంతపు సంస్కృతి, నమ్మకాలకు ప్రతిబింబం. ఈ సత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా కాంతారా. 2022లో మామూలు కన్నడ చిత్రంగా విడుదలైన కాంతారా పాన్ ఇండియా సంచలనంగా మారింది. ఆ సినిమాకు ప్రీక్వెల్ గా ఈ సంవత్సరం రిలీజ్ అయిన కాంతారా చాప్టర్ 1 కూడా కన్నడతో పాటు రిలీజ్ అయిన అన్ని భాషల్లో హిట్ అయింది. అయితే లేటెస్ట్ పాన్ ఇండియా సెన్సేషన్ గా మారిన కాంతారా చాప్టర్ 1 ఇప్పుడు ప్రపంచ వేదికపై అడుగు పెట్టడానికి సిద్ధమైంది. అంచనాలు దాటి అద్భుతాలు సృష్టించిన ఈ కాంతారా అనుభూతిని హాలీవుడ్ ప్రేక్షకులు కూడా త్వరలో ఇంగ్లీష్ వర్షన్ లో చూడబోతున్నారు. దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి నరనరాన నింపుకున్న దైవ నృత్యం, కర్ణాటక తీర ప్రాంత భూతకోల సంస్కృతిని తెరపై ఆవిష్కరించిన తీరు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. అడవి మనిషి, దేవుడి మధ్య ఉండే అంతులేని అనుబంధాన్ని, సంఘర్షణను చూపించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెను సునామీ సృష్టించింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 750 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసి ఏడాది బిగ్గెస్ట్ ఇండియన్ హిట్ గా నిలిచింది. ఈ అసాధారణ విజయం వెనుక ఉన్న హూంబలే ఫిల్మ్ సంస్థ ఈ సినిమాతో అంతర్జాతీయ ప్రేక్షకుల్ని కూడా ఆకర్షించాలని నిర్ణయించుకుంది. అందుకే ఈ చిత్రం ఇంగ్లీష్ వర్షన్ ను ఇంటర్నేషనల్ గా విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. అక్టోబర్ 31న అంతర్జాతీయంగా విడుదల కానున్న ఇంగ్లీష్ వర్షన్ కోసం మేకర్స్ కొన్ని మార్పులు చేశారు. భారతీయ ప్రేక్షకులు పాటలు, డ్రామాను ఇష్టపడతారు, కానీ హాలీవుడ్ ఆడియన్స్ ప్రధానంగా కథనం, స్క్రీన్ ప్లే వేగానికి ప్రాధాన్యత ఇస్తారు. అందుకే 2 గంటల 48 నిమిషాల నిడివి ఉన్న ఒరిజినల్ సినిమాను ఇంగ్లీష్ వర్షన్ కోసం ఏకంగా 2 గంటల 14 నిమిషాలకు కుదించారు. ఈ 34 నిమిషాల కట్లో పాటలన్నింటినీ పూర్తిగా తొలగించారు. అయితే సినిమాకు జీవం పోసిన ప్రేక్షకులను కట్టిపడేసిన థీమ్ సాంగ్ ను మాత్రం యథాతథంగా ఉంచారు. ఈ నిర్ణయం సినిమా కథనంలో వేగాన్ని పెంచడంతో పాటు హాలీవుడ్ ప్రేక్షకుల్ని థ్రిల్ కు గురి చేయడానికి అని మేకర్స్ అంటున్నారు. రిషబ్ శెట్టి నటనకు, రుక్మిణి వసంత్ అందానికి హాలీవుడ్ ఆడియన్స్ ఫిదా అవ్వడం ఖాయమని హూంబలే సంస్థ ధీమా వ్యక్తం చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఒక ఇండియన్ సినిమాకు ఈ స్థాయిలో గుర్తింపు లభించడం, ప్రత్యేకంగా ఇంగ్లీష్ వర్షన్ విడుదల కావడం భారతీయ సినిమా స్థాయిని మరింత పెంచుతుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. అక్టోబర్ 31 నుంచి ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో కాంతారా మ్యాజిక్ ను ఇంగ్లీష్ లో చూడొచ్చు. స్థానిక కథను అంతర్జాతీయ వేదికపై నిలబెట్టే ఈ ప్రయోగం ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలని యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.